మధురఫలం మామిడిని పండించే రైతు ధరలేక కుదేలవుతున్నాడు. అటు చెన్నై నుంచి ఇటు చిత్తూరు, కడప ఇంకా ఎన్నో దక్షిణాది ప్రాంతాలలో ఈసారి మామిడి దిగుబడి బాగా వచ్చినా ధర అధ్వానంగా ఉండడంతో రైతులు నిరాశ చెందారు. చెన్నైలో అయితే గిట్టుబాటు ధర లేక రైతులు మామిడిని రోడ్డుపై పారేసి వెళ్తున్నారు. ఇదే స్థితి రాయలసీమలో కొన్ని చోట్ల కనిపిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలోని కోడూరు మామిడికి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పేరుంది. ఈ మామిడి మార్కెట్లో ప్రతి ఏటా 100 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందంటే ఇక్కడ మామిడి దిగుబడి ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది. టన్ను కేవలం 5,000 రూపాయలకు మాత్రమే ధర పలుకుతూ ఉండడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. పంటను వెంటబెట్టుకుని మామిడి రైతులు మార్కెట్ల వద్దకు వస్తే వారు కొనడానికి అంగీకరించకపోవడంతో చేసేదేమీ లేక మామిడికాయలను రోడ్డుపాలు చేసి చెమర్చిన కళ్లతో రైతన్నలు గూడుకు చేరుతున్నారు. మండలంలో మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. ఈ ఏడాది మామిడి పంట కూడా బాగా రావడంతో ధరలు ఆశించినంత మేర ఉండి పంటను అమ్మి లాభాలు ఆర్జించవచ్చని రైతులు ఎంతో ఆశపడ్డారు. అయితే మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో పక్వానికి వచ్చిన కాయల్ని కొయ్యాలో లేక అలాగే వదిలివేయాలో తెలియని పరిస్థితుల్లో రైతన్నలు మార్కెట్లో కొట్టుమిట్టాడుతున్నారు. అయిన కాడికైనా అమ్ముదామని మార్కెట్లోకి మామిడిని తీసుకువస్తే వారు చెప్పే నిబంధనలను జీర్ణించుకోలేక చివరికి కాయల్ని రోడ్డుపాలు చేస్తున్నారు.